చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే గౌతమ్ శిరీష్ గారు. ఆమెతో మాట్లాడతారు. నమస్తే మేడం, ఎలా జరుగుతుంది? కొద్దిసేపటి కింద మీరు కూడా ప్రసంగించారు. సో యువ నాయకులకి, యువ రక్తానికి ఎలాంటి ప్రయారిటీ దక్కింది మహానాడు? ఈరోజు మహానాడు నిర్వహిస్తుందే యువ నాయకులు, యువ రక్తం అండి. సీనియర్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ భవిష్యత్తు యువతదే అని గుర్తించి ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, యువత కూడా ఈరోజు పార్టీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆ పాలన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమం కోల్పోతున్నారో ఈరోజు రాజకీయాలకు అతీతంగా యువత కూడా కోల్పోయింది గత 5 సంవత్సరాల భవిష్యత్తే. మొన్న మినీ మహానాడికి ఈరోజు నేను చెప్పింది కూడా అదే. జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళలో 80% యువతే. ఏ యువత అయితే గతంలోని పార్టీతో కనెక్టివిటీ లేదనుకున్నామో ఈరోజు వాళ్ళ కనెక్టివిటీ ఎలా ఉందంటే వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ అక్కడ వాళ్ళకి పరిస్థితులు బాగాలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సారథ్యంలో 5 సర్వాస్ తర్వాత ఒక నవ్యాంధ్ర, ఒక నిజంగా విజన్ స్వర్ణాంధ్రగా వస్తుంది. మేము మళ్ళీ మన రాష్ట్రాలకు వచ్చి మేము సేవలు అందించగలం నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈరోజు యువతకి పూర్తిగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ మహానాడు ఒక ప్రత్యేకంగా సాగింది. అది కడప గడ్డ మీద చేసుకోవడం మా అందరికీ కూడా ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. 5 సంవత్సరాలు కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు. ఒక విధంగా మాకు పడిన ఇబ్బందులు కూడా వాళ్ళు మాకు అండదండగా నిల్చున్నారు. ఈరోజు కార్యకర్తల పార్టీ ఏదైనా ఉంది అంటే, కార్యకర్త అంటే తెలుగుదేశం కార్యకర్తలా ఉండాలని అంటే అది ఒక తెలుగుదేశం కార్యకర్తకే ఈరోజు వాళ్ళకే మనం చెప్పగలం. టోటల్గా చూసుకుంటే కడప మహానాడు ఈరోజు ఒక నూతన విధానంతో కార్యకర్తలకి, యువతకి ప్రాముఖ్యతనిస్తూ ముందుకు సాగుతుందండి. సో వైసీపీ ఒక విమర్శ చేస్తుంది, ఏం సాధించారని, ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేశారని ఇంత పెద్ద ఎత్తున మహానాడు చేసుకుంటున్నారు, అందులోనూ కడపలో అంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం? 5 సంవత్సరాల్లో మీరు చెయ్యలేనిది, మీరు సాధించలేనిది, ఒక్క బట్టలను నొక్కుతూ పేపర్లో రాసింది ఈరోజు కళ్ళకి కనిపించేలా అభివృద్ధి చేసింది మేము సంవత్సరంలో చేసి చూపించగలిగాం. ఈరోజు రోడ్లు కానీ, పారిశ్రామికీకరణ కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ గతంలో మీరు నాశనం చేసిందంతా ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేస్తూ వచ్చే 4 సంవత్సరాలు ప్రజలు మరింతగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఆశించే విధంగా ముందుకెళ్తున్నామండి. ఈరోజు వైసీపీ మాట్లాడేవన్నీ గాలి కబుర్లు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎమ్మెల్యేగా 1 ఇయర్ కాలం పూర్తవుతుంది. సో మీకు ఒక అవకాశం దక్కింది. సో వెనుకబడిన ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం నుంచి, ముఖ్యంగా మీ కుటుంబం నుంచి కూడా సో ఎలాంటి ప్రయారిటీ దక్కింది అనుకోవచ్చు? మీ పోరాటానికి గతంలో మీరు చాలా ఘనంగా మీ వాడిని వినిపించారు. రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కాకుండా 2 టీనేజర్స్ తల్లిగా, ఒక మహిళగా మాట్లాడుతున్నాను. నా పిల్లలకి ఈరోజు రాష్ట్రంలో భవిష్యత్తు ఉందన్న నమ్మకం నాకు కలుగుతుంది. గతంలో ఆ నమ్మకం ఎవరికి ఉండేది కాదు. పిల్లల్ని విదేశాలు పంపించి వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు వెళ్ళిపోవాలని ప్రతి దాంట్లోని ఆ రోజు మోసాలు, హామీలు, అన్ని అమల్లోని మోసాలు జరిగాయి. కానీ ఈరోజు భవిష్యత్ తరాలకి ఒక నమ్మకం కుదిరింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్న పనులు కానీ, ఆయన తీసుకుంటున్న సంక్షేమ పథకాలు కానీ, మళ్ళీ ఈరోజు దేని గురించి అయితే యువత విదేశాలకు వెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్ళ సేవలు అందించే విధంగా, యువతను ఆకర్షించే విధంగా ముందుకెళ్తున్నాం. 1 సంవత్సరం పాలనలో కూడా చాలా తృప్తిగా ఈరోజు నియోజకవర్గానికి ఏం చేసుకోగలిగామో, సంవత్సర కాలంలో ఈరోజు దాదాపు 547 కోట్ల పనులు కళ్ళకి చూపించగలుగుతున్నాం, పేపర్లో రాయడం కాదు. అలా నియోజకవర్గ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఈరోజు రాష్ట్రానికి మేము చాలా ఇవ్వగలుగుతున్నాం అనే నమ్మకంతో ఉన్నాం. ఫైనల్గా చంద్రబాబు గారు, లోకేష్ గారు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఒక యంగ్ లీడర్గా? ఈరోజు నాకే కాదండి, నాలాంటి మంది ఎంతోమంది, కొత్తగా దాదాపు 62 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారంటే ఈరోజు యువతకి, ముఖ్యంగా ఎటువంటి రాజకీయ ప్లాట్ఫామ్ లేని వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడే ఎంతోమంది ఒక 2-3 కులాలు కాకుండా అన్ని కులాలకి సమానంగా ఆ రోజు ఆయన ఇంపార్టెన్స్ వచ్చి ఇచ్చారు. అదేవిధంగా దానికి మించి ఈరోజు మహిళలకు కూడా ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు